సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనం జనరల్ ఎస్సే రాసినా కానీ జనరల్ స్టడీస్లో కానీ ఆన్సర్ రైటింగ్ పాయింట్ వైస్ రాయాలా పారాగ్రాఫ్ రాయాలా సార్? సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆ మాటకు వస్తే ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా మెయిన్స్ ఎగ్జామినేషన్లో అది ఎస్సే కావచ్చు లేకపోతే ఎనీ డిస్క్రిప్టివ్ ఆన్సర్ కావచ్చు, ఎలా రాయాలి అన్నది దానికి 3 రకాలైన స్ట్రాటజీస్ కానీ మెథడాలజీస్ కానీ ఉన్నాయి. మెథడాలజీ నెంబర్ 1 పాయింట్ వైజ్ రాయడం. సాధారణంగా పాయింట్ వైజ్ రాయడం అనే దాన్ని ఎక్కడ చేయాలి అంటే అనాలిసిస్ ఎక్కువగా లేని క్వశ్చన్స్కి, ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్కి పాయింట్ వైజ్ రాయాలి. 2 పారావైజ్. పారావైజ్ అంటే అనాలిసిస్ ఎక్కువగా ఉన్న ప్రశ్నలకి పారావైజ్ రాయాలి. 3వది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే బ్లాక్ వైజ్ రాయడం. బ్లాక్ వైజ్ అంటే ఒక 3-4 పేరాలు లేదా 2-3 పేరాలను కలిపి ఒక బ్లాక్గా తీసుకుని రాయడం. సాధారణంగా 150 పదాలు లేదా 250 పదాల దగ్గర ఉన్నప్పుడు పాయింట్ వైజ్ కానీ పారావైజ్ కానీ రాయాలి. కానీ జనరల్ ఎస్సే దగ్గరికి వచ్చేసరికి పాయింట్ వైజు రాయాలి, పారావైజు రాయాలి, బ్లాక్ వైజ్ కూడా రాయాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పాయింట్ వైజ్ రాస్తున్నప్పుడు 1, 2, 3, 4, 5, 6 అని నెంబరింగ్ వేయాలి. కానీ మరీ ఏదో జస్ట్ కట్టే కొట్టే తెచ్చేలా మాత్రం పాయింట్ ఉండకూడదు. కొంచెం ఎలాబరేట్ చేయాలి. అంటే దాన్ని కొంచెం అందంగా చెప్పాలి అంటే 2 సెంటెన్సుల నుంచి 3 సెంటెన్సులుగా రాస్తే ఒక పాయింట్ అవుతుందని గుర్తుంచుకోండి. 5 నుంచి 6 సెంటెన్సులుగా రాస్తే అది పారా అవుతుందని గుర్తుంచుకోండి. అందుకని పాయింట్ వైజ్ రాయడం తెలియాలి మనకి, పారా వైజ్ రాయడం తెలియాలి మనకి, బ్లాక్ వైజ్ రాయడం కూడా తెలియాలి. జనరల్ ఎస్సేకి రాసే విధానం వేరు, 150 పదాలకి రాసే విధానం వేరు, 250 పదాలకి రాసే విధానం వేరు. ఫ్యాక్ట్స్ని ఆధారంగా చేసుకుని అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ రాసే విధానం వేరు, అనాలిసిస్ని నీ ఒపీనియన్ని అడుగుతున్నప్పుడు రాసే విధానం వేరు. సాధారణంగా ఎథిక్స్ ఎగ్జామినేషన్ పేపర్ని ఎప్పుడూ కూడా పాయింట్ వైజ్ రాయడం కన్నా పారావైజ్ రాయాల్సిన అవసరం ఎక్కువ ఏర్పడుతుంది. ఎకానమిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్న పత్రాలు ఎక్కువగా పాయింట్ వైజ్ రాసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నేను నా యొక్క క్లాసుల్లో ఏది పారా, ఏది పాయింట్, ఏది బ్లాక్ అనేది నేను ప్రత్యేకంగా విత్ కేస్ స్టడీస్ని కూడా, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని 2019 పేపర్, 2020 పేపర్ తీసుకుని కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని మీకు అందజేస్తాను.